హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. టెట్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న తరుణంలో మనము అక్కడ ఉన్నటువంటి 3 సెక్షన్లో భాగంగా 2 సెక్షన్లకు సంబంధించి పూర్తిగా అందరికీ ఉపయోగపడేటువంటి టెస్ట్ సిరీస్ని మనం విత్ ఎక్స్ప్లెనేషన్ మనం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 3rd సెక్షన్ మనం ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో విద్యా హక్కు చట్టం మరియు ఎన్సీఎఫ్కి సంబంధించి విభిన్నమైనటువంటి అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. మీరు కూడా నాతో పాటు ప్రశ్నలను సీరియస్ ఎగ్జామ్ రాస్తున్నట్టుగా రాసి మీ స్కోర్ను తెలియజేసి మీ లోపాలను సరిదిద్దుకోండి. మరియు అంతేకాకుండా ఇది పెడగాజీ చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్ట్ ప్రశ్న వస్తుంది, అంటే కంటెంట్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్ కానే కాదు. కాబట్టి ఎవరైనా చదవచ్చు, అంటే చదివిన వారు ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ కాకుండా ప్రశ్నలు చేయవచ్చు. దీంట్లో ప్రత్యేకత ఏమీ ఉండదు. మరి చాలామంది మళ్ళీ చెప్తున్నాను హెచ్డబ్ల్యూఓ పరీక్షల గురించి. మరి మీరందరూ ఎలా చదువుతున్నారు? ఎగ్జామ్ మనకు June 24, అది ఉద్యోగానికి సంబంధించిన పరీక్ష. టెట్ అంటే ఇది క్వాలిఫై మరియు మినీ డిఎస్సి అంటే కాస్త టైం ఉంది, కానీ June 24నే మనకు ఎగ్జామ్ ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పరీక్షలు రాయండి. రాస్తే మీ సత్తా తెలుస్తుంది, మీ ర్యాంక్ ఎక్కడుందో తెలుస్తుంది, మీరు పోటీలో ఉన్నారా లేదో తెలుస్తుంది. దానికంటే ముందుగా క్లాసులు వినండి దయచేసి. మరియు డిఎస్సి విద్యా దృక్పథాలకు సంబంధించి మనము ఈ 23 తర్వాత మళ్ళీ క్లాసులను పూర్తిగా లైవ్ క్లాసుల రూపంలో, మరియు ఎగ్జామ్స్ ఇప్పుడు ఎలాగైతే హెచ్డబ్ల్యూ వారికి ఎలాగైతే మనం పరీక్షలు నిర్వహిస్తున్నామో విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా 6 సెక్షన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా టైం వేస్ట్ చేయట్లేదు. సీరియస్ అభ్యర్థులు ఎవరితో మాట్లాడడం లేదు, కేవలం పుస్తకాలతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఇక రివిజన్కు వెళ్ళాల్సిన సమయం ఏర్పడింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మొదటికి వెళ్ళకండి. మీరు ఎంతో కోరుకున్నట్టుగా పోస్ట్ పోన్ అయింది. మరి ఎగ్జామ్ ఏ టైంలోనైనా ఉంటుంది, మళ్ళీ మొదటికి రాకండి. మరి అభ్యర్థులందరూ కూడా మన హెచ్డబ్ల్యూఓ ఫోల్డర్ ఓపెన్ చేసి, అభ్యర్థులు ఇంకా ఎవరైనా హెచ్డబ్ల్యూఓ పరీక్షలు రాయకపోతే ప్రశ్న స్టాండర్డ్ చాలా ఉంటుంది. కాబట్టి వినకుండా చదవకుండా ప్రశ్నలు చేస్తే ఇబ్బంది పడతారు. కాబట్టి క్లాసులు వినండి. స్టార్ట్స్ ఎగ్జామ్ ఉంది రేపు. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఎవరిని పట్టించుకోకుండా ప్రశ్నలపై మీ దృష్టి పెట్టండి. సిలబస్ ప్రకారం హెచ్డబ్ల్యూ కోర్సుకి వెళ్ళి అక్కడ మొదటి ఫోల్డర్ ఉంటుంది, అక్కడ అన్ని టెస్ట్లు ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కసారి రాసుకునే అవకాశం ఉంది ఉచితంగా. అదే కోర్సు కొన్న వారికి ఇంకా మనం కింద ఒక ఫోల్డర్ పెట్టాం, అక్కడ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోండి. మరియు దీని తర్వాత గ్రాండ్ టెస్టులు టోటల్ ఓవరాల్గా 150 మార్క్స్ సంబంధించి. మరి ఇంకా మీరు సైకాలజీలో ప్రాక్టీస్ బిట్స్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి కోర్సు ఉంది మనకు. ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన కోర్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంది, విద్యా దృక్పథాలు మళ్ళీ లైవ్ క్లాసులు ఉంటాయి. మరియు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ వారికి సైకాలజీ పర్స్పెక్టివ్స్ 2 కలిపి కోర్సు ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి ఉంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంది మన దగ్గర. కాబట్టి క్లాసులు వినండి. ఏ అనుమానాలు ఉన్నా సరే మన చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. క్లాసులు వినకుండా సాహసం చేయకండి. విన్న తర్వాత మీరే అద్భుతం జరిగింది అనుకుంటారు. ఎందుకంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరిగింది. సమయం అనేటువంటిది చాలా సేవ్ అవుతుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వినండి, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వినండి. మరి మొత్తం ప్రశ్నల సంఖ్య 20. మీరు నాతో పాటు ఖచ్చితంగా ప్రశ్నను జాగ్రత్తగా చదివి ప్రశ్నకు సమాధానం గుర్తించండి. ఇక్కడే కనిపించకండి, ఎగ్జామ్లో కాదు. ఎగ్జామ్లో కన్ఫర్మ్ చేయండి ప్రశ్నకు సమాధానాన్ని. మరి మొదటి ప్రశ్న, మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. మీ స్కోర్ కింద తెలియజేయండి దయచేసి, నెగ్లెక్ట్ చేయకండి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పాఠశాల యాజమాన్య కమిటీల స్థానంలో ప్రవేశపెట్టిన నూతన కమిటీలకు గల పేరు ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన సెక్షన్ 21. మరి దాని స్థానంలో ఇటీవల ఏప్రిల్ 19వ తారీఖున మనకు ప్రభుత్వం ఈ యొక్క పాఠశాల యాజమాన్య కమిటీల పేరుతో కొత్త కమిటీలను ప్రవేశపెట్టింది. మరి ఆ కమిటీల పేరు, ఇది లేటెస్ట్ అప్డేట్, ఎప్పటికప్పుడు తాజా నిజ వాస్తవ సమాచారాన్ని అందరికంటే ముందుగా అందిస్తాం. ఆల్రెడీ ఇవన్నీ హెచ్డబ్ల్యూఓ పరీక్షలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సమాధానాన్ని గుర్తించండి. చూడండి, అంత్యోదయ పాఠశాలల కమిటీలు, ఆదర్శ కమిటీలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ఆదర్శమైన అమ్మ కమిటీలు. మరి ఇక్కడ ఆన్సర్ చూస్తే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు అనేటువంటిది ఆన్సర్. మరి
రెండో ప్రశ్న నాతో పాటు మీరు చేశారనుకుంటున్నాను. మీరందరూ కూడా క్లాస్ వింటూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దీనివల్ల ఇప్పుడున్న యూట్యూబ్ ట్రాఫిక్లో ఖచ్చితంగా మీకు వీడియో మనది వెంటనే పెట్టినప్పుడు రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో అందరికీ ఉచితంగా విద్యను అందించాలి అనే ఉద్యమం మొదట ఇలా ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఇది తెలుగు అకాడమీలో ఉన్న డైరెక్ట్ బిట్ను మీకు ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను, ప్రశ్నగా టఫ్ కాదు, అది ఆన్సర్ని బట్టి టఫ్. మరి అందరికీ విద్యను అందించాలనే ఉద్యమం ఎలా ప్రారంభమైంది అంటున్నాడు. చూడండి, సార్జెంట్ కమిషన్కు రాజా రామ్మోహన్ రాయ్ గారు ఇచ్చిన వినతి పత్రం. అవును, రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా విద్యకు సంబంధించి కృషి చేసిన సంఘ సంస్కర్త, రాజకీయ పరంగా కాదు. మరి సార్జెంట్ కమిషన్ 1944లో ఏర్పడింది. ఇది కరెక్టా కాదా? రెండో ప్రశ్న, హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమర్పించిన మెమరాండంతో ప్రారంభమైంది. మరి మూడో ఆప్షన్, కేబ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చిన వినతి పత్రంతో గాంధీజీ గారు ప్రారంభించిన ప్రాతిపాదిక విద్యనే బేసిక్ విద్య, నయీ తాలీం అంటారు, పునాది విద్య అని కూడా అంటారు. మరి దీంట్లో మొదట ఇలా ప్రారంభమైందని చెప్పవచ్చు అని పుస్తకంలో ఇచ్చిన నేరుగా పాయింట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆన్సర్, హంటర్ కమిషన్కు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమర్పించిన మెమరాండంతో పూర్తయింది. మహాత్మా జ్యోతిరావు పూలే భార్యనే సావిత్రిబాయి పూలే, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మహాత్మా అనేటువంటిది అతని బిరుదు. మరి మహాత్మాని ఈ బిరుదుని ఎవరిచ్చారు అనేటువంటి మంచి అంశాలు మన పుస్తకంలో, విద్యా దృక్పథాల పుస్తకంలో ఉంటాయి. విద్యా దృక్పథాల పుస్తకం అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినటువంటి సమాచారాన్ని పాత పుస్తకం కొన్న వారికి మనం ఉచితంగా PDF రూపంలో అందించబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. పేదల కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు కేటాయించబడినవి అని తెలిపే అవగాహన కల్పించే కార్యక్రమం పేరు ఏమిటి? ఇది విద్యా చట్టంలో భాగంగా 25% 1వ తరగతిలో పేద అణగారిన వర్గాల కోసం మనకు ప్రైవేట్లో 25% రిజర్వేషన్ కల్పించబడింది. SC, ST, BC, అనాథలు మరియు HIV పీడితులు వాళ్ళకందరికి కూడా, వికలాంగులకు. మరి దానికి కారణం అంటే ఆ అవగాహన కల్పించే కార్యక్రమం పేరు ఏది అని అడుగుతున్నాడు. శిక్షా కార్మి, దూరదృష్టి, బడి బాట, ఏకలవ్య. మరి ఆన్సర్ వచ్చేసి ఆ కార్యక్రమం పేరు ఏకలవ్య. చూడండి, ఏకలవ్య ఇది ఆన్సర్. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30. అదే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35. ఒకవేళ ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. మరి ఇక్కడ ప్రశ్న చూడండి ఒక్కసారి. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అయితే ఒక పాఠశాలలో కేవలం 23 మంది విద్యార్థులు ఉంటే విద్యా హక్కు చట్టం ప్రకారం అక్కడ ఉండాల్సినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చాడు ఇక్కడ? 23. క్లియర్? మరి అందరికీ డౌట్ వస్తుంది, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అన్నప్పుడు 23 కదా సార్? ఖచ్చితంగా ఒక్కరే ఉండాలి. కానీ దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులను బాగా జాగ్రత్తగా ఏకాగ్రతతో చూసుకోగలడు, దాని యొక్క అర్థం. కానీ విద్యాకు చట్టం ప్రకారం ఒక టేబుల్ ఉంది మనకు, ఎంతమంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు కావాలని అని. మరి ఈ ప్రశ్న మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా అంటే ఆన్సర్ 2. ఒకటి 61 నుంచి 90, 31 నుంచి 60 ఇట్లా టేబుల్ ఉంది. 121 నుంచి 200 వరకు ఎంత? ఇది టేబుల్ చదివిన వారు మాత్రమే చేయగల ప్రశ్న. క్రింది వానిలో విద్యా హక్కుకు సంబంధించి ఏకైక సరైన ప్రవచనాన్ని తెలపండి. ఏకైక సరైన ప్రవచనాన్ని తెలపండి. క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే 100 రెట్ల జరిమానా. కరెక్టా కాదా? ఒకసారి ఆలోచిద్దాం. ఎంపిక పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు 50,000 జరిమానా విధిస్తారు. బలహీన వర్గాల వారికి ప్రైవేట్ విద్యా సంస్థల్లో
4% రిజర్వేషన్ సౌకర్యం కలదు. మరి విద్యార్థుల ప్రవేశం అనేది 1886 జనన మరణ వివాహాల నమోదు చట్టం ఆధారంగా జారీ చేసిన పత్రం ఆధారంగా ఇవ్వాలి. మరి దీంట్లో 3 తప్పుగా ఉన్నాయి, ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంది. చూడండి, మొదటి తప్పు, క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే 10 రెట్ల జరిమానా విధించబడును. ఒక విద్యార్థి దగ్గర మీరు 10 రూపాయలు తీసుకుంటే 10 × 10 అంటే 100 రూపాయలు తిరిగి తీసుకోబడును, చెల్లించబడాలి. అంటే పెనాల్టీ 10 రెట్లు. చూడండి, ఎంపిక పరీక్ష నిర్వహిస్తే మొదటి తప్పుకు 50,000 అన్నాడు, ఇది తప్పు. మొదటి తప్పుకు 25,000, రెండవ తప్పుకు 50,000. కానీ ఇక్కడ మొదటి తప్పుకే 50,000 అన్నాడు, కాబట్టి ఇది కూడా తప్పు ఆన్సర్. బలహీన వర్గాల వారికి ప్రైవేటు విద్యా సంస్థల్లో 4% రిజర్వేషన్ సౌకర్యం కలదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 4% మైనార్టీ అంటే ముస్లిం మైనార్టీలకు ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి, ఇది కూడా తప్పు. ఇది బలహీన వర్గాల వారికి ఇంతకుముందే నేర్చుకున్నాం 25% రిజర్వేషన్ ఉంది. మరి విద్యార్థుల ప్రవేశం సమయంలో మనము బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అంటే ఎలాంటి ఆటంకాలు లేవు ప్రవేశ సమయంలో, కేవలం బర్త్ సర్టిఫికేట్. ఆ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎందుకంటే వయసుకు తగ్గ తరగతిలో కూర్చోపెట్టడానికి. మరి ఆ ప్రవేశానికి సంబంధించినటువంటి జనన ధృవీకరణ పత్రం అనేటువంటిది ఈ యొక్క 1886 ద్వారా జారీ చేసిన జనన మరణ వివాహాల నమోదు చట్టం ద్వారా జారీ చేసినటువంటి పత్రం కావాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వానిలో విద్యా హక్కు చట్టంలోని సెక్షన్లకు సంబంధించి సరికాని జత అంటే 3 సరైనవి, 1 సరికాదు. ఒకటి ఆలోచిద్దాం. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ఏ సవరైనా చేసుకోవచ్చు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సెక్షన్ 20 అన్నాడు, క్లియర్. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, వార్షిక ఇయర్ ప్లాన్ ప్రణాళికను SMC వారు రూపొందించాలి, సెక్షన్ 22. మరి బలహీన వర్గాల వారికి ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో 25% రిజర్వేషన్, సెక్షన్ 23 అన్నాడు. టీచర్లు ప్రైవేటు ట్యూషన్లు బోధన చేయరాదు. మరి దీంట్లో అన్ని సెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయి, కానీ ఒక సెక్షన్ మాత్రం తప్పుగా ఉంది. చూడండి ఒకసారి, బలహీన వర్గాల వారికి ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతిలో 25% రిజర్వేషన్ అనేటువంటి సెక్షన్ 23 కాదండి, సెక్షన్ 12. మరి ఇక్కడ కూడా డౌట్ రావాలి, సెక్షన్ 23 అంటే ఏమిటి సార్ అంటే ఉపాధ్యాయుడు బోధనకు తగ్గ అర్హతలు పొందాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 5 సంవత్సరాల లోపల బోధించే ఉపాధ్యాయుడు ఎవరికి బోధిస్తున్నాడు, వారికి తగ్గ బోధన అర్హతలు ఉన్నాయా లేదా అని తెలియజేసే శిక్షణే సెక్షన్ 23 అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ తప్పుగా ఉన్నది ఇది, మిగతా అన్నీ కూడా కరెక్టే. టీచర్లు అంటే స్కూల్లో పనిచేసే ప్రభుత్వ టీచర్లు వారు ఎవరు కూడా ప్రైవేట్ ట్యూషన్లు చెప్పరాదు అనేటువంటి అంశం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఇది సరికాదు. స్కూల్ మ్యాపింగ్ అంటే పాఠశాల విస్తీర్ణమా? నైబర్హుడ్ పాఠశాలలు అంటే జనావాసాలకు దగ్గరగా ఉండే పాఠశాలల? క్యాపిటేషన్ రుసుము అంటే బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో ఇచ్చే చందా విరాళం చెల్లింపులు. మరి 14 సంవత్సరాల వరకు పిల్లల యొక్క రికార్డులు నిర్వహించే బాధ్యత స్థానిక ప్రభుత్వానికి అంటే స్థానిక అథారిటీది. ఇవి 4 అంశాలు పడడం జరిగింది. దీంట్లో తప్పుగా ఉన్నది ఏది అంటే ఒక్కొక్కసారి టెక్నికల్ టర్మ్స్ తెలియకపోతే, చట్టాన్ని బాగా మనం చదవకపోతే, చట్టాన్ని బాగా చదివిన ఆ పదాలను సింపుల్గా అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి ప్రశ్నలు మనం చేయలేము. మరి స్కూల్ మ్యాపింగ్ అంటే ఏమిటో తెలుసా? భౌగోళిక దూరం. భౌగోళిక దూరం అంటే ఆ పాఠశాల జనావాసాలకు ఎంత దూరంలో ఉంది అంటే జనావాసాలకు 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయా లేదా? మరి ఇది ఏ పద్ధతిని ఉపయోగించి తెలుసుకుంటారు? దూరమాత్రిక పద్ధతిని ఉపయోగించి తెలుసుకుంటారు. ఇక్కడ స్కూల్ మ్యాపింగ్ అంటే భౌగోళిక దూరం, కానీ నేను ఇచ్చినటువంటి ఆప్షన్ పాఠశాల విస్తీర్ణం అన్నాను, కాబట్టి ఇది తప్పు. అందరూ కరెక్ట్ అనుకుంటారు. మరి నెక్స్ట్ ప్రశ్న, విద్యా హక్కు చట్టంలో ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు సంబంధించి 2022 సంవత్సరంలో చేసిన సవరణ ప్రకారం సరి అయిన కానిది. 2022లో విద్యా హక్కు చట్టంలో అమెండ్మెంట్ జరిగింది, సవరణ జరిగింది. దాంట్లో ఒకటి తప్పుగా ఉన్నటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. మరి 1 నుంచి 5వ తరగతుల్లో ఉన్న ప్రతి 10 మంది
దివ్యాంగులైనటువంటి విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్ ఉండాలి. మరి ఒక్కో ఉపాధ్యాయునికి 4 పాఠశాలలు మించి కేటాయించకూడదు. మరి 6 నుండి 8 తరగతిలో ఉన్న ప్రతి 15 మంది దివ్యాంగ విద్యార్థులకు ఒక స్పెషల్ టీచర్ ఉండాలి. ప్రత్యేక ఉపాధ్యాయుడికి కేటాయించిన పాఠశాలలన్నీ కూడా అతనికి ఉన్నటువంటి 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. చూడండి, ఇక్కడ 1 నుంచి 5వ తరగతిలో ఉన్నటువంటి 10 మంది విద్యార్థులకు ఇది కరెక్ట్. ఇక్కడ చూస్తే 6 నుండి 8 తరగతిలో ప్రతి 15 మందికి ఒక టీచర్, ఒక్కొక్క ఉపాధ్యాయునికి 4 పాఠశాలలు మించి కేటాయించకూడదు. ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ప్రత్యేక ఉపాధ్యాయుడికి కేటాయించిన పాఠశాల అన్నీ కూడా 15 కిలోమీటర్ల పరిధిలో కాదు, కేవలం 5 మీటర్ల పరిధిలోనే, 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్ 15. కాబట్టి ఆన్సర్ 4 అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్సిఎఫ్ గురించి మాట్లాడుతున్నాం. ఎన్సిఎఫ్ 2005 ఈ వాక్యంతో ప్రారంభమవుతుంది. మరి చూడండి ఒక్కసారి, సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. అయితే ఈ రెండింటిని అనాలోచితంగా పెద్దల ప్రపంచం ధ్వంసం చేస్తుంది అనే వాక్యంతో ప్రారంభమవుతుందా? మరి రెండోది, విద్య చదువుకున్నటువంటి మూర్ఖులను తయారు చేస్తుంది, దీంతో ప్రారంభమవుతుందా? మరి శిశువుకు తల్లి పాలు ఎలాంటివో విద్యార్థికి మాతృభాషలో బోధన అలాంటిది. ఇతరుల ద్వారా మనల్ని మనం గుర్తింప చేసుకోగలడమే మనం సాధించగల గొప్ప ఆనందం. మరి దీంట్లో మీకు అర్థమైపోయింది, ఎన్సిఎఫ్ అనేటువంటిది రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యంతో ప్రారంభమవుతుంది. ఆ వాక్యమే మొదటిది ఆన్సర్. సృజనాత్మకత శక్తి, సహజమైనటువంటి ఆనందం బాల్యానికి కీలకం. ఈ రెండింటిని పెద్దల ప్రపంచం అనాలోచితంగా ధ్వంసం చేస్తుంది. ఈ పాయింట్తో ప్రారంభమవుతుంది. మరి విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది, ఈ వాక్యంతో ఎండ్ అవుతుంది. ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అనేది మీకు ముందు తెలుస్తుంది. సమానత్వం, నాణ్యత, రాశి అనే 3 అంశాలు మన విద్యారంగంలోని పొంతన లేని త్రికోణం. ఒకటికి ఒకటి సంబంధమే లేదు, పొంతన లేని త్రికోణం వంటివి అని చెప్పిన గాంధేయవాది ఎవరు? చూడండి, సమానత్వం, నాణ్యత, రాశి అనే 3 అంశాలు పొంతన లేని త్రికోణం వంటివి అని ఎన్సిఎఫ్లోనే ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఆప్షన్ చూడండి ఒకసారి. జయప్రకాష్ నారాయణ అన్నాడా, జయంత్ పాండురంగ నాయక్ అన్నాడా, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడా, యశ్పాల్ అన్నాడా? చూస్తే ఆన్సర్, ఈయననేమో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఆన్సర్ వచ్చేసి జయంత్ పాండురంగ నాయక్. అంటే ఈయనని జేపీ నాయక్ అని ముద్దుగా పిలుస్తారు. ఇతనికి గల బిరుదు కర్మయోగి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, బయట నుండి పక్షులను మేతను తినిపించే పంజరం లాంటి బడిలోకి పిల్లలను నెట్టబడకుండా ఆహ్లాదకరమైన పాఠశాలలు ఉండాలి. చూడండి, ఎంత మంచి స్టేట్మెంట్ పక్షుల గురించి. ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఎవరిచ్చారు? ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ డాక్యుమెంట్లోనే ఉంటాయి. మరి నీతా మహిళ, ఇంతకుముందు నీతా మహిళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆమె విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని మహారాష్ట్రకు చెందిన ఈమె మహిళా ఉపాధ్యాయురాలు ఎన్సిఎఫ్లో ఉంది. ఈమె వాక్యంతోనే మనకు ఎన్సిఎఫ్ ముగుస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మరి నీతా మహిళ అందా ఈ స్టేట్మెంటు? జేపీ నాయక్ అన్నాడా, రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నాడా, జశ్వంత్ సింగ్ అన్నాడంటే ఆన్సర్ మాట అన్నది రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్సిఎఫ్లో ఆయన యొక్క వాక్యాలు చాలా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాల పేర్లకు సంబంధించి సరికాని అంశం అధ్యాయాల పేర్లు, అవి చెప్పే అంశాలు. చూడండి, మొదటి అధ్యాయం దృక్పథం, రెండవది ఇక్కడ చూస్తే 4వ అధ్యాయం పాఠశాల తరగతి వాతావరణం, 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు,
రెండవ అధ్యాయం మూల్యాంకనము అన్నాడు. చూడండి, వరుసగా ఇవ్వలేదు సీక్వెన్స్, 1 2 3 4 ఇవ్వలేదు. ఇక్కడ మొదటి అధ్యాయం దృక్పథం, అప్రోచ్, పర్స్పెక్టివ్స్, కరెక్టే ఆన్సర్. రెండవ అధ్యాయం, రెండవ పాయింట్, 4వ అధ్యాయం ఏం చెప్తుంది? పాఠశాల తరగతి గది వాతావరణము. మరి ఇది రెండవ పాయింట్, ఇది కూడా కరెక్టే. 4వ అధ్యాయం అదే మాట చెప్తుంది. మరి 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు, ఇది కూడా కరెక్టే. మరి రెండవ అధ్యాయం చూడండి, రెండవ అధ్యాయం మూల్యాంకనం కాదు, రెండవ అధ్యాయం అభ్యసనము డాష్ జ్ఞానము మరియు విజ్ఞానము. అభ్యసనము డాష్ జ్ఞానము మరియు విజ్ఞానం గురించి తెలియచేస్తుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సరికానిది అన్నప్పుడు 4వది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆయా పాఠ్యేతర కార్యక్రమాలకు సంబంధించి విధులు నిర్వహించాల్సిన బాధ్యతకు సంబంధించి సరికాంది. పాఠ్యేతర కార్యక్రమాలకు సంబంధించి విధులు నిర్వహించిన అంశాలకు సంబంధించి సరికానిది అంటే ఏ ఉపాధ్యాయుడు ఏ పాఠ్యేతర విధులు నిర్వహించాలి? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయుడు భాషా ఉపాధ్యాయుడు. పని అనుభవం, కంప్యూటర్ బోధనను బోధించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. మూడవ టాపిక్, శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విద్యల బాధ్యత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. మరి లలిత కళలు, సాంస్కృతిక విద్యలను బోధించే ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు. చూడండి, ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. ఒకటి భాషా ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు. మరి తప్పుగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, చూడండి ఒకసారి. లలిత కళలు, సాంస్కృతిక విద్యలను బోధించే ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు కాదండి, సైన్స్ ఉపాధ్యాయుడు ఆన్సర్. సైన్స్ ఉపాధ్యాయుడు ఇక్కడ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ ఉపాధ్యాయుడు. మిగతా అంతా కూడా సరిగ్గా ఉన్నాయి, దీంట్లో నో డౌట్. మరి నెక్స్ట్ ప్రశ్న, పౌరశాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా ప్రణాళికలో చేర్చిన వారు. చూడొకసారి, పోర్చుగీస్ వారా, డచ్ వారా, ఫ్రెంచ్ వారా, ఆంగ్లేయుల? ఇది భారతదేశానికి మొదటగా వ్యాపారం కోసం వచ్చిన వారికి సీక్వెన్స్ సెట్ చేస్తే మొదట పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు తర్వాత వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఎవరు దీనికి సంబంధించి పౌరశాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా, అంటే పాలిటీని పుస్తకంలో ఒక సబ్జెక్టుగా, భూగోళ శాస్త్రం, చరిత్ర, అర్థశాస్త్రం, పౌరనీతి శాస్త్రం లాగా పెట్టింది ఎవరు అంటే ఆన్సర్ మనకి ఇష్టమైనటువంటి ఆంగ్లేయులు. అంటే ఆన్సర్ చూడండి, దీంట్లో ఇంత సింపుల్గా ఎన్సిఎఫ్ డాక్యుమెంట్లో ఉందండి. ఇది ఎన్సిఎఫ్ ప్రకారం సాంఘిక శాస్త్ర బోధనకు సంబంధించి సిఫారసు కానిది. సాంఘిక శాస్త్రం ఏం నేర్పించాలి అని తెలియజేసే క్రమంలో అన్ని సిఫారసు కరెక్ట్గానే ఉన్నాయి, ఒక్క సిఫారసు తప్ప. ఆ ఒక్క సిఫారసే మీరు గుర్తుపట్టాలి. చూడండి ఒకసారి, సమకాలీన భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లను ప్రతిబింబించేలా సామాజిక శాస్త్ర బోధన ఉండాలి. భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలు, మరి అది జనాభా కావచ్చు, వరకట్నం కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, అంటే సమకాలీన సమస్యలు, కాంటెంపరీ ఇష్యూ, ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇష్యూలు సంబంధించినటువంటి పర్యావరణ విద్య మరియు అడవుల నరికివేత, పొల్యూషన్ లాంటి అంశాలు దీంట్లో ఉండాలి అంటున్నాడు. ఆన్సర్ కరెక్టే ఇది. మరి స్వతంత్రంగా ఆలోచించుటకు, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించుటకు తగిన మానసిక శక్తిని సాంఘిక శాస్త్రం అందించాలంటున్నాడు. ఇది కూడా 100% కరెక్ట్. విమర్శనాత్మక ఆలోచన అంటే ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా తనకంటూ సొంత తెలివి బేరీజు వేసుకొని నిజమా కాదా దాన్ని విమర్శనాత్మక శక్తి అంటారండి. మరి పర్యావరణ సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాలి అన్నాడు ఒక పాయింట్. యథార్థాలను క్రోడీకరించడం కంటే సాంఘిక శాస్త్ర భావనను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నాడు. మరి ఇక్కడ చూస్తే ఉన్నది ఉన్నట్టు కాదు, మరి దాని నుంచి ఏం తెలుసుకున్నాం అనే భావన పిల్లల్లో రావాలి. ఇది కూడా కరెక్టే. మరి పర్యావరణ సంరక్షణ పద్ధతులు ప్రోత్సహించాలి. మరి ఇది తప్పు అంటున్నాను. తప్పు అని ఎందుకు అంటున్నానంటే పర్యావరణ సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించాల్సిందే సైన్స్ సబ్జెక్ట్, సోషల్ కాదు. సైన్స్ సబ్జెక్ట్ సోషల్ కాదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న, ఎన్సిఎఫ్ ప్రకారం భాషా బోధనకు సంబంధించి సిఫారసు కానిది. భాషా బోధన గురించి మాట్లాడుతున్నాడు. భాషల వల్ల ఏం బెనిఫిట్,
మరి దానివల్ల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఎన్సీఎఫ్లో ఇచ్చే డాక్యుమెంట్. దాంట్లో చూస్తే ఇక్కడ చూడండి, మాతృభాషలోనే బోధన చేయాలి. ఒకవేళ ప్రాంతీయ భాష మరియు మాతృభాష ఒకటి కాకపోతే మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలోనే బోధన చేయాలి. అవును, నిజమే. నా మాతృభాష కన్నడ, కానీ ఇక్కడంతా కూడా తెలుగు రాష్ట్రం, తెలుగులో బోధన ఉంటుంది. కానీ మాతృభాష ప్రాంతీయ భాష తెలుగు ఒకటే కాదు కాబట్టి మొదటి 2 సంవత్సరాలు నాకు కన్నడలోనే బోధన చేయాలి. ఇది కరెక్ట్ పాయింట్ అండి. మరి గిరిజన భాష కూడా ఒక మాతృభాష అని మర్చిపోరాదు, నెగ్లెక్ట్ చేయరాదు. కాబట్టి వాళ్ళకి మాతృభాషలోనే బోధన చేయాలి. అందుకనే భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించాలి అంటారు. కొఠారి కమిషన్ మొదలుకొని అన్ని కమిషన్లు ఇచ్చినటువంటి సిఫార్సు ఇదే. మరి ఉన్నత పాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాషను, మరియు ప్రాచీన భాష అంటే సంస్కృతం. ఇప్పుడు ఎన్ఈపి 2020లో సంస్కృతాన్ని యొక్క ప్రాధాన్యతను తెలియజెప్పారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఇది కూడా 100% కరెక్ట్. మరి హిందేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరిగా పిల్లలపై రుద్దరాదు అన్నాడు. కానీ ఎన్సీఎఫ్ డాక్యుమెంట్ హిందేతర రాష్ట్రాల్లో హిందీని తప్పక నేర్పించాలి, ఎందుకంటే ఇది జాతీయ భాష కాబట్టి. అందుకే దీనికి సంబంధించిన ఆర్టికల్ 351 ఆర్టికల్. కాబట్టి హిందీ అనేటువంటి తప్పకుండా ఉండాలి, రుద్దరాదు అనేది తప్పు ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఈ సందర్భంలో. నెక్స్ట్ ప్రశ్న, విద్యా ప్రక్రియకు ప్రధానోపాధ్యాయుడు ఇరుసు లాంటి వాడు, ఇతడి లక్షణాలు పాఠశాలను ప్రతిబింబిస్తాయి. అవును, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కాబట్టి మరి ప్రధానోపాధ్యాయుని ప్రాధాన్యతను ఇరుసుతో పోల్చిన వ్యక్తి ఎవరు? చూడండి, యశ్వంత్ సింగ్, జశ్వంత్ సింగ్, మన్మోహన్ సింగ్, రైబర్న్. ఆన్సర్ జశ్వంత్ సింగ్. ఆన్సర్ జశ్వంత్ సింగ్ గారు. ఎన్సీఎఫ్ 2005 సిఫారసులో సరికాని జత అంటే ఒకటి తప్పుగా ఉంది, మీరు గుర్తుపడతారు ఈజీగా. చూడండి, ప్రశ్నాపత్రంలో 25 నుండి 40% వరకు లక్ష్యాత్మక ప్రశ్నలు ఇవ్వాలి, మరియు ఇవి 90% మంది విద్యార్థులు సాధించేటట్టు ఉండాలి, అంటే ఈజీగా ఉండాలి. ఆబ్జెక్టివ్ టైప్ ఉండాలి. 25 to 40 మొదలియర్ కమిషన్ లక్ష్యాత్మక ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ ఉండాలి ప్రశ్నాపత్రంలో. ఇది కరెక్ట్ పాయింట్. రెండో పాయింట్, ఉత్తీర్ణులు అనుత్తీర్ణులు అనే పదాన్ని వీడి వాటి స్థానంలో ర్యాంకులను ప్రవేశపెట్టాలి అన్నాడు. ఆగుదాం. నెక్స్ట్ మూడో పాయింట్, పుస్తకాలను చూసి రాసే పరీక్షలు ప్రోత్సహించాలి. ఇది కరెక్టా కాదా? చూసి రాయడం ఏంటి సార్ అంటే, అవును, ఓపెన్ బుక్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పింది ఎన్సీఎఫ్. చూసి రాస్తే పరిశీలన, రాత నైపుణ్యాలు, వేగం, స్పెల్లింగ్ మిస్టేక్లు పోకుండా ఉంటాయి అని సిఫారసు చేసింది ఎన్సీఎఫ్. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇంకా మిగిలింది రెండే. మాతృభాషలో బలమైన పునాది ఉంటేనే ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే దానికి ఒక ఆధారం, ఒక భాష ఉండాలి, మాతృభాష. ఎందుకంటే దీంట్లో ఏమంటారో తెలిసే దాంట్లో ఏమంటారో తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్. కానీ ఉత్తీర్ణులు అనుత్తీర్ణులు అనే పదబంధాన్ని తీసి వాటి స్థానంలో ర్యాంకులను ప్రవేశపెట్టాలి అన్నాడు. ఇది కాదు, ర్యాంకుల బదులుగా గ్రేడులను ప్రవేశపెట్టాలి. ర్యాంకులను బదులుగా గ్రేడులను ప్రవేశపెట్టాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యా వ్యవస్థ సమాజంలో అంతర్భాగమే కానీ సమాజంలోని కుల, ఆర్థిక, సామాజిక స్థితిగతులు పిల్లల విద్యకు పూర్తి అభ్యంతరంను, తీవ్ర ప్రభావాన్ని చూపి విద్యను అందరికీ అందుబాటులోకి రాకుండా చేస్తుంది అని చెప్పింది ఎవరు? ఇంత పెద్ద స్టేట్మెంట్ని చెప్పింది ఎవరు? చూడొకసారి. విద్యా హక్కు చట్టం 2009 చెప్పిందా? నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2009 వారు చెప్పారా? రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబుల్ యాక్ట్ 2016 వారు చెప్పారా? ఎన్సీఎఫ్ 2005 చెప్పారంటే ఆన్సర్ 2005 ఎన్సీఎఫ్ విద్యపై పేదరిక ప్రభావాన్ని గురించి చెప్తూ ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ ప్యాటర్న్ మారింది, పూర్తిగా ఆన్లైన్ బేస్డ్, పూర్తిగా టఫ్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎన్సీఎఫ్ 2005 సారథ్య సంఘానికి సహాయం చేయుటకు ఏర్పడిన 21 గ్రూపులలో ఒక గ్రూపుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు? అంటే ఎన్సీఎఫ్ వాళ్ళలో మన వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మన తెలుగు వారి యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మరి చుక్కా రామయ్య, ఇతడు ఒక విద్యావేత్త.
ఐఐటి శిక్షణ ఇచ్చే సంస్థ ఉంది. మామిడాల జగదీష్ యూజీసీ చైర్మన్, తెలుగువాడు, నల్గొండ జిల్లా. శాంతా సింహ రామన్ మేఘశేష అవార్డు గ్రహీత. మరియు అంతేకాకుండా ఆమె ఎన్సిపిసిఆర్ మొదటి చైర్మన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి మొదటి చైర్మన్. మరియు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ మరియు ఎమ్మెల్సీ. మరి ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈమె శాంతా సింహ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ చెందినటువంటి ఇంగ్లీష్ ప్రొఫెసర్. కాబట్టి ఆన్సర్ శాంతా సింహ. ఇవన్నీ కూడా 20 ప్రశ్నలు మీరు చేశారు. మీరందరూ కూడా మన ఛానల్ను ఫాలో అవుతున్నారు. మరి కమిట్మెంట్ ఉన్న విద్యార్థుల కోసం కంటెంట్ను ఈజీగా అందించేటువంటి ఛానల్. మీరందరూ కూడా ఖచ్చితంగా ఎస్డబ్ల్యూ పరీక్షలు రాయండి. నాతో పాటు టెట్కు సంబంధించిన ప్రశ్నలు చేయండి. విద్యా దృక్పథాలు టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఉచితంగా. మరియు గ్రాండ్ టెస్టులు, మెగా గ్రాండ్ టెస్టులు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది. మరియు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ప్రతిరోజు మనం ప్రశ్నలు పెడుతున్నాం. మీరు సమాధానాలు చేయండి. మంచి ప్రశ్నలు, ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు, చిన్న ప్రశ్నలు కాదు, ఆలోచించి రాసే ప్రశ్నలు, ఆలోచింపజేసే ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఇవి సాల్వ్ చేస్తే ధైర్యంగా మీరు పరీక్షకు వెళ్ళవచ్చు. కాబట్టి మన ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.